Hello guys, namaste. Welcome to episode 1 in hotel management course. లాస్ట్ ఈ వెబ్ సిరీస్లో లాస్ట్ వీడియో అయితే మీకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే దానిపైన చెప్పి మీకు అందులో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈరోజు ఈ వీడియో అయితే వచ్చేసి మనకి నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కిచెన్ పైన టాపిక్ వచ్చేసి గైస్ అయితే ఆ 4 డిపార్ట్మెంట్స్లో మీకు హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఈ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ మేజర్గా మీకు హోటల్స్లో మాత్రం అవైలబుల్గా ఉంటాయి మెజారిటీగా. బట్ ఈ కిచెన్ అండ్ సర్వీస్లో మీకు జాబ్స్ ఎలా అంటే లైక్ వరల్డ్ వైడ్గా ఉంటాయని ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఫర్ సపోజ్ మన మాస్టర్స్కి చదువుకుందామని లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా ఇలా వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు మేజర్గా వాళ్ళు హ్యాజ్ ఏ పార్ట్ టైం జాబ్ అంటే అక్కడ వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకోనికి లేదా యూనివర్సిటీ ఫీజెస్ కట్టుకోవడానికి అక్కడ వాళ్ళు హ్యాజ్ ఏ పార్ట్ టైమ్గా వాళ్ళు చేసే జాబ్స్ ఈ కిచెన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్లోనే. వాళ్ళు మాస్టర్స్ చదువులను పోయి కుకింగ్లో మాత్రం మాస్టర్స్ అవుతున్నారు. అంతెందుకు కొందరైతే ఆ పార్ట్ టైం జాబ్నే లైక్ వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత లైక్ అక్కడ వాళ్ళకి అనుకున్నట్టు వాళ్ళు చేసిన మాస్టర్స్లో జాబ్ అనేది రాకపోతే ఆ పార్ట్ టైంలో చేసిన జాబ్నే వాళ్ళు లైక్ ఫుల్ టైం జాబ్గా కన్వర్ట్ చేసుకొని అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో జస్ట్ ఇమాజిన్ ప్రాపర్గా హోటల్ మేనేజ్మెంట్ చేసి కిచెన్లో లేదా సర్వీస్లో కానీ జాబ్ కొట్టగలిగితే లైక్ అబ్రాడ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. మరి ఇంత హైప్ చెప్తున్నావు కదా, మరి శాలరీస్ ఏమాత్రం ఉంటాయింది అని అనుకోవచ్చు మీరు. శాలరీస్ అయితే బాగానే ఉంటాయి, దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఫ్యూచర్లో. ఈ వీడియోలో అయితే శాలరీస్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, దానికి సపరేట్గా వీడియోస్ చేస్తాను దీని శాలరీస్ పైన. లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో కిచెన్ డిపార్ట్మెంట్ పైన. సో ఈ కిచెన్ డిపార్ట్మెంట్ మేజర్గా లైక్ పొజిషన్ వైజ్గా రన్ అవుతుంది అనమాట. ఇందులో పొజిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి నార్మల్గా కార్పొరేట్ ఫీల్డ్లో పొజిషన్స్ ఉంటాయి కదా, టీమ్ మెంబర్స్. వాళ్ళపైన ఎవరు ఆ టీమ్ని ఒక ఫ్యూ పీపుల్ లైక్ అంటే 5-6 మెంబర్స్ ఉంటారు ఒక టీంలో. ఆ టీమ్ని కంట్రోల్ చేసే వాళ్ళు టీమ్ లీడర్. ఆ టీమ్ లీడర్ పైన ఎవరు హెడ్ ఉంటారు, మనకి మేనేజర్ ఉంటారు. సో ఆ మేనేజర్ పైన ఇంకా అలా. సో ఇందులో కూడా లైక్ ఫస్ట్ టీమ్ మెంబర్స్ నుండి లైక్ కింద నుండి స్టార్ట్ అవుదాం. టీమ్ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు కామీస్ అన్నమాట. సో మీకు జాబ్ ఇప్పుడు ఫర్ సపోజ్ కాలేజ్ చేశారు, ఫ్రెష్గా కాలేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మీరు జాబ్ ట్రై చేసినప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చేవాళ్ళు జాబ్ పొజిషన్ ఏంటిదంటే కామీ 3 అనేది ఇస్తారనమాట. సో కామీ 3 ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ప్రమోషన్ వస్తే కామీ 2కి, నెక్స్ట్ స్టెప్ ప్రమోషన్ వచ్చిన తర్వాత కామీ 1కి వెళ్తారు. సో అలా ఈ కామీస్ అనేది లైక్ ఈ 3 స్టేజెస్ అనమాట. సో ఇది బాగా క్రూషియల్ స్టేజ్, ఫౌండేషన్కి పిల్లర్స్ టైప్ అనమాట. సో అలా సో వన్స్ ఈ కామీస్ అనే ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత సో టీమ్ లీడర్ స్టేజ్కి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ టీమ్ లీడర్ అనే ఈ స్టేజ్లో లైక్ ఇక్కడ కిచెన్ డిపార్ట్మెంట్స్లో లైక్ టర్మినాలజీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు నెక్స్ట్ టీమ్ లీడర్ పొజిషన్లో ఎవరు వస్తారు అని అంటే DCDP, CDP అంటారు అనమాట. సో DCDP అంటే డెమి షెఫ్ దే పార్టీ, CDP అంటే షెఫ్ దే పార్టీ. సో ఇవి ఫ్రెంచ్ టర్మ్స్. సో ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గాను కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కాకపోతే ఈ ఫ్రెంచ్ నుండి టర్మినాలజీ తీసుకొని ఇవి పెట్టారనమాట. సో అలా DCDP. సో మీకు కామీ 3 to 1 అని చెప్పాను కదా. 1 తర్వాత నెక్స్ట్ మీకు పొజిషన్ అనేది DCDP వస్తుంది. సో మీ గ్రాఫ్ కూడా 1 తర్వాత నుండి ఈ DCDPకి వెళ్ళినప్పుడు లైక్ గ్రాఫ్ అనేది చాలా ర్యాపిడ్గా చేంజ్ ఉంటుంది అనమాట గ్రాఫ్లో. ఇక మీ హయ్యర్ లెవెల్ లైక్ సుపీరియర్ పొజిషన్లోకి ఎంటర్ అయినమాట, అంటే టీమ్ లీడర్ పొజిషన్స్లోకి మీరు ఎంటర్ అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ అలా మీకు వన్స్ DCDP తర్వాత మీకు వచ్చేది CDP కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక ఆ టీమ్ మెంబర్కి ఒక హెడ్ టైప్ DCDP పైన CDP. సో నెక్స్ట్ ఈ CDP పొజిషన్ తర్వాత మీకు షూస్ షెఫ్ అవుతారు. సో అలా మీకు వన్స్ ఇలా మేనేజర్ పొజిషన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో మీకు మేజర్గా అయితే కుకింగ్ చేయడానికి దీని రిలేటెడ్గా వర్క్ అయితే ఎక్కువగా ఉండదు అనమాట. సో దేని మీద మీది మోస్ట్ కాన్సన్ట్రేట్ ఉంటుంది అంటే అన్ని సెక్షన్స్ మీద చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ CDP లెవెల్ వరకు వాళ్ళకు ఒక పర్టికులర్ సెక్షన్ అనేది అలాట్ చేస్తారు. సో ఈ సెక్షన్స్ గురించి కూడా చెప్తాను. సో అది మీకు ఫర్దర్గా ఇంకొక లైక్ 2 minutesలో మీకు అది అర్థమవుతుంది ఏంటిది అనేది. సో ఈ షూ షెఫ్ అనేది లైక్ ఎగ్జిక్యూటివ్ షెఫ్స్ వీళ్ళ పొజిషన్స్ మేనేజర్ లెవెల్ పొజిషన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు లైక్ పర్టికులర్గా ఒక టీమ్, ఇప్పుడు చాలా టీమ్స్ ఉంటాయి. సో ఒక టీమ్ని కంట్రోల్ చేయరు కదా, వాళ్ళు అన్ని టీమ్స్కి వాళ్ళు రెస్పాన్సిబుల్. వాళ్ళు అన్ని టీమ్స్ ఏదైతే జాబ్ చేస్తారో ఆ అన్ని టీమ్స్కి రెస్పాన్సిబిలిటీ వాళ్ళనమాట, మేనేజర్ లెవెల్ వాళ్ళు. సో అలా ఈ షూ షెఫ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఆ తర్వాత హెడ్ షెఫ్ వాళ్ళ పొజిషన్స్ అలా రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. సో ఇందులో మేజర్గా వాళ్ళు కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే అన్ని టీమ్స్ వర్క్ ఎలా జరుగుతున్నది, ఏ టీంలో ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇవి చూసుకుంటేనే ఎట్ ది సేమ్ టైం
వాళ్ళు ఇప్పుడు కిచెన్ అంటే మెయిన్గా ఏంటిది, ఇప్పుడు కుకింగ్ రిలేటెడ్గా మీకు ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటుంది. సో అవి ఆర్డరింగ్ చూసుకోవాలా, ఏమేమి అయిపోతున్నాయి, సో ఏమేమి ఆర్డర్ చేయాలి, సో ఈ టైంకి మాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ఏ టైంకి ఆర్డర్ పెట్టుకోవాలి, అది ఎంత క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకోవాలి చూసుకుంటారు అనమాట. వాళ్ళన్నీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆ పర్టికులర్ ఒక హోటల్ ఒక రెస్టారెంట్ పర్టికులర్ క్యూజిన్ అది రన్ చేస్తారనమాట. సో ఇది ఎలా అంటే ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కొక్క టీం ఉంటుంది, ఒక్కొక్క టీం ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంది. సో అలాగా మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ హాట్ సెక్షన్ అని, కోల్డ్ సెక్షన్ అని, గ్రిల్ సెక్షన్ అని, ఫ్రై సెక్షన్ అనేసి. సో అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఈ సెక్షన్స్ కూడా ఎలా అంటే మీరు ఏ క్యూజిన్లో వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అక్కడ ఏ సెక్షన్ ఉండాలనేది డిసైడ్ అవుతుంది. సో క్యూజిన్ ఏంటిది అని అంటే, ఇప్పుడు క్యూజిన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక్కొక్క లైక్ ఇండియన్ క్యూజిన్ అంటారు, ఇటాలియన్ క్యూజిన్ అంటారు, అంటే డిఫరెంట్ ఫుడ్స్ని అది రిప్రజెంట్ చేస్తుంది క్యూజిన్. సో ఇండియన్ క్యూజిన్లో మీకు మన ఇండియాలో మేజర్గా ఏమేమి దొరుకుతాయి అన్ని నార్త్ నుండి సౌత్ వరకు, సో అలా అన్ని ఇండియన్ క్యూజిన్లో ఉంటాయి. సో ఇటాలియన్ క్యూజిన్ అనుకోండి, ఇటాలియన్లో మీకు లైక్ పాస్తాస్, పిజ్జాస్, సో ఇవి ఇటాలియన్లో వస్తాయి. జాపనీస్ క్యూజిన్ ఉంటుంది, జాపనీస్లో ఏంటిది ఇప్పుడు మోస్ట్గా లైక్ ఫేమస్ అవుతుంది సూషీ, అలా సూషీ రోల్స్, సో ఇవి జాపనీస్ క్యూజిన్లో వస్తాయి. సో అలా ఒక్కొక్క క్యూజిన్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫుడ్ అనేది ఉంటుందన్నమాట. సో అలా మీరు ఏ క్యూజిన్లో అయితే వర్క్ చేస్తారో సో ఆ క్యూజిన్లో మీకు ఏమేమి సెక్షన్స్ ఉండాలనేది అది మీకు డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కొందరికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు ఒక క్యూజిన్ తీసుకొని ఒక ఫీల్డ్లో మనం ఈ ఫీల్డ్లో ఒక క్యూజిన్ తీసుకొని కాలేజ్ తర్వాత మనం స్టార్ట్ అయ్యాం, కామీ 3, కామీ 2, కామీ 1 అందులో వర్క్ చేసాము, ఒక ఇండియన్ క్యూజిన్ అనేది తీసుకున్నాం. సో అందులో స్టార్ట్ అయిన తర్వాత లైక్ మిడిల్లోకి వచ్చేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ డిసిడిపి లెవెల్కి ఎంటర్ అయ్యే స్టేజ్లో ఉన్నాం. సో అప్పుడు వేరే క్యూజిన్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటే యా డెఫినెట్గా అవ్వచ్చు. లైక్ మీకు ఎన్ని క్యూజిన్స్ మీద గ్రిప్ ఉంటే మీకు సీనియర్ లెవెల్కి వెళ్ళడానికి మీకు అంత ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు సిస్టంలోనే ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీకు ఒక టూల్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ వచ్చిన వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారా అంటే లేదు, వాడికి ఒక 4-5 స్కిల్స్ ఉంటే వాళ్ళని మోస్ట్గా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాడికి ఎక్కువ టాలెంట్ ఉంది, వాడికి ఎక్కువ వాటి మీద వాడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో అలా మీకు ఒకటే క్యూజిన్ నేర్చుకోవడం కంటే డిఫరెంట్ క్యూజిన్స్ నేర్చుకోవడానికి ట్రై చేశారనుకోండి, సో మీకు గ్రోత్ అనేది కూడా స్లోగా ఉంటుంది. డిఫరెంట్ క్యూజిన్స్కి జంప్ అయినప్పుడు మీకు పొజిషన్స్ హై లైక్ చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉండదు అన్నమాట సడన్గా. సో కొంచెం స్లోగా ఉంటుంది, బట్ స్టడీగా మీకు అది మీకు లైక్ చాలా సీనియర్ లెవెల్కి వెళ్ళడానికి అది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈ క్యూజిన్స్ అనేవి లైక్ పర్టికులర్ ఒక క్యూజిన్ మీద వర్క్ అనేది ఉండదు. సో మిక్స్డ్ క్యూజిన్స్ ఉంటాయి. సో అలా మిక్స్డ్ క్యూజిన్స్ రావాలి అని అంటే ఇప్పుడు మిక్స్డ్ క్యూజిన్ అంటే ఏంది, ఒక లైక్ 2 క్యూజిన్స్ని తీసుకొని మిక్స్ చేస్తారు, ఫ్యూజన్ క్యూజిన్ అంటారు. సో అలా ఇప్పుడు నువ్వు ఇండియన్లోనే వర్క్ చేస్తున్నావు, లేదు నేను ఇటాలియన్ని మిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మీకు జాబ్ కొట్టాలని అంటే మీకు అక్కడ ఇటాలియన్ వచ్చి ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇండియన్ క్యూజిన్ కూడా వచ్చి ఉండాలి. సో అలా మీరు డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసింది అక్కడ యూజ్ అవుతుంది అనమాట సీనియర్ లెవెల్కి వెళ్ళడానికి. సో అది మెయిన్ పర్పస్. డిఫరెంట్ క్యూజిన్స్లో వర్క్ చేస్తే మీకు డెఫినెట్గా అది యూస్ఫుల్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో సీనియర్ లెవెల్ వెళ్ళడానికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టివార్డ్ టీమ్. సో ఈ స్టివార్డ్ టీమ్ అనేది మీకు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే లైక్ యూటెన్సిల్స్, కట్లరీ ఇవన్నీ క్లీన్ చేస్తారనమాట మేము యూజ్ చేసేసిన తర్వాత. సో అలా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి పెద్దగా నాలెడ్జ్ ఏం అవసరం ఉండదు, జస్ట్ మినిమం నాలెడ్జ్, ఫ్యూ కెమికల్స్ ఉంటాయి, 3-4 కెమికల్స్. సో ఏ కెమికల్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలిసి ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సరిపోతుంది. సో ఇందులో కూడా మీకు లైక్ ఓన్లీ డిష్ వాషింగ్ ఏరియాలోనే లైక్ మీకు ఈ పొజిషన్ అనేది ఉండదు. సో ఇందులో కూడా పొజిషన్స్ ఉంటాయి, సీనియర్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, మేనేజర్ పొజిషన్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో అలా మీకు ఇందులో ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ వెళ్తారో అంత సీనియారిటీ వస్తుందో. సో ఇందులో కూడా మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. సో మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత ఇందులో మీకు బేసిక్గా ఇక మీకు డిష్ వాష్ ఏరియాలో వర్క్ అనేది ఉండదు. సో అన్నీ ఇప్పుడు అక్కడ ఎవరైతే డిష్ వాష్ ఏరియాలో ఉంటారో సో ఆ వర్క్ చూసుకోవడం, వాళ్ళతోని సూపర్వైజ్ చేయడం అన్నట్టు. సో బేసిక్గా అక్కడ ఏరియా నీట్గా లేదు, సో వాళ్ళని వెళ్ళి అక్కడ క్లీన్ చేయమని చెప్పడం. సో అక్కడ ఏ కెమికల్ యూజ్ చేయాలి, సో డిఫరెంట్ ఏరియాలో ఇంకో డిఫరెంట్ ఏదైనా క్లీన్ చేయాలంటే సో అక్కడ ఏ కెమికల్ యూజ్ చేయాలి. సో అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే అట్ ది సేమ్ టైం వాళ్ళతో వర్క్ చేపించడం ఉంటుంది.
ప్రాక్టికల్గా వర్క్ అనేది యాక్చువల్లీ ఎక్కువగా ఉంటుంది కిచెన్లో, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే థియరీ ప్రకారం ఇంతే, చాలా చిన్నగా అయిపోతుంది వీడియో. కిచెన్ డిపార్ట్మెంట్ ఎలా రన్ అవుతుంది, సో అందులో పొజిషన్ వైజ్ ఎలా ఉంటుంది, ఏ పొజిషన్ వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు, సో ఇవి క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఏమైనా మిస్ అయినా, మీకు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ వీడియో సర్వీస్ డిపార్ట్మెంట్ పైన చేద్దాం అనుకుంటున్నాను. డోంట్ మిస్ ఇట్. Share as much as possible. Thank you.